స్పష్టమైన అవగాహన ఉంది. ఒకటి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఏకైక లక్ష్యంలో వాళ్ళు పనిచేస్తున్నారు. కొన్ని త్యాగాలకి, కొన్ని దీనికి అన్నీ కూడా అన్ని కమ్యూనిటీస్కి కూడా న్యాయం చేసేలాగా కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థని భద్రంగా మార్చడం కోసం చేస్తున్న కృషి మనం చూస్తున్నాం. గత 18 నెలలుగా రాత్రింబవళ్ళు ఎలా కష్టపడుతున్నారో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వారి సమన్వయంతో ఎలా పనిచేసుకెళ్తున్నారో, కార్యకర్తలను ఎలా సమన్వయపరుస్తున్నారో, ఎలాంటి పరపచ్చాలు వైరుధ్యాలు లేకుండా చూస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళుగా ముందుకు సాగుతూ ఉన్నాయి. పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు, పరిశ్రమలు వస్తున్నాయి. జగన్ యొక్క మొదటి ధ్యేయం ఒకటి, పెట్టుబడిదారులు రాకూడదు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, విచ్ఛిన్నం జరగాలి, నేను మళ్ళీ సీట్ ఎక్కాలి, అవసరమైతే అర్జెంటుగా చంద్రబాబును తొలగించి నేను రాష్ట్రపతి పాలన విధించి నేను అధికారంలోకి కూర్చోవాలి, నామినేటెడ్ సీఎంగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఆయన పోకట చూస్తూ ఉంటే. ఒకటి, బూతుల పంచాంగకర్త, సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బూతుల స్పెషలైజేషన్ చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని కార్యకర్తలను గిల్లేలాగా వారి కార్యాచరణ ఉంది బహుశా. ఎందుకంటే ఈ మధ్య పెట్టుబడులు భారీగా వస్తున్నాయి ఋషి గారు. అది కేంద్ర యొక్క సహకారం ఉంది, మోడీ గారి సహకారం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఉన్న అనుబంధం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఉన్న అవగాహన కానీ, పరస్పర గౌరవం కానీ మనం చూస్తూ ఉన్నాం. అది కింద దాకా ఉండేదానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడక్కడ చిన్న వైరుధ్యాలు ఉంటాయి. ఎందుకంటే అధికారంలో ఎక్కువ రోజులు ఉన్న తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఎక్కువగా ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి బేస్ కూడా భారీ బేస్ ఉంటుంది. ఇద్దరి మధ్య వైరుధ్యాలు లేకుండా వెళ్ళడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా ఓటి వాళ్ళం అయితే మా నియోజకవర్గాలు ఎలాంటి సమస్య లేకుండా కలుపుకొని పోతూ ఉన్నాం. కొన్ని నియోజకవర్గాలు చిన్న పదవుల పంపిణీ దగ్గర లేక పెత్తనం విషయంలో కొంచెం ఉండొచ్చు, అది సర్దుబాటు చేసుకోమని చెబుతూ ఉన్నారు ఇద్దరు నాయకులు కూడా. ఎలాగోలా గిల్లి కులాల కుంపట్లు రాజేయాలన్న లక్ష్యంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నాడు. ఒకటి, ఈ రోజున శివశంకర్ గారు కూడా ఉన్నారు. 88లో 82లో అధికారంలో రావడంలో, తెలుగుదేశానికి అధికారంలో రావడంలో ప్రధానమైన కోస్తా జిల్లాలోని కాపులు కూడా ప్రధాన పాత్ర వహించారన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. బీసీలతో పాటు కాపులు కూడా ప్రధాన పాత్ర వహించినప్పుడే రామారావు గారు పార్టీ ప్రారంభించడానికి బలం వచ్చింది. ఎలాగైతే విడగొట్టాలని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఒక కుట్ర చేశారు. విజయవాడలో 2 గ్రూపుల మధ్య తగాదాలు, అది రంగా గారి కుటుంబం కావచ్చు, లేకపోతే నెహ్రూ గారి కుటుంబం కావచ్చు, వారిద్దరు పరస్పరం, అది అసలు పార్టీలకు సంబంధం లేదు. పార్టీల్లో ఉండొచ్చు కానీ పార్టీలకు సంబంధం లేదు. వారి మధ్య వైరుధ్యాన్ని తీసుకొని ఆ రోజున రంగా గారి హత్యానంతరం, ఎందుకంటే 2 పక్కల హత్యలు జరిగినాయి, రంగా గారి కుటుంబంలో జరిగినాయి, నెహ్రూ గారి కుటుంబంలో జరిగినాయి. అది వాళ్ళిద్దరు వ్యక్తిగత ద్వేషాలు, వ్యక్తిగత పెత్తందారితనం కోసం చేసుకున్న దాంట్లో ఎప్పుడైతే రంగా గారు హత్యన అడ్డుపెట్టుకొని కులాల మధ్య వైరుధ్యం రెచ్చగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటిదాకా ఏంటంటే ఈ రాష్ట్రంలో 2 సామాజిక వర్గాలు కూడా అన్యోన్యంగా ఉంటాయి. కోస్తా జిల్లాల్లో కానీ రాయలసీమలో కానీ అన్యోన్యంగా ఉంటారు. ఒకే సాంప్రదాయాలు, ఒకే కట్టుబాట్లు. రాయల కాలం నుంచి కూడా ఈ కమ్యూనిటీస్ మధ్య వైరుధ్యాలు లేవు, కలిసికట్టుగా ఉంటారు. కష్టజీవులు ఉన్నారు, రైతులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, విద్యావేత్తలు, రెండు కులాల్లో కూడా ఉన్నారు. ఒకే సాంప్రదాయాల్లో వెళ్తారు. వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక ఇంట్లో పెళ్లి జరిగితే రెండో వారు కూడా కులాల పట్టింపు లేకుండా సహాయం చేసుకుంటూ ఉంటారు, అది సాంప్రదాయం. దాన్ని విచ్ఛిన్నం చేశాడు. కులాల మధ్య వైరుధ్యం రెచ్చగొట్టి ఒక వైరుధ్యం, కాపులకు వ్యతిరేకం తెలుగుదేశం అనే భావన రెచ్చగొట్టాడు, పబ్బం గడుపుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు. మరలా ఈ రోజున ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన కుట్ర అది. కులాల మధ్య లేదు, ఒక ఆపోహలు సృష్టించారు. ఆపోహల వల్ల 2 కుల వైరుధ్యాలు వచ్చాయి. మధ్యలో ఒకటి, రిజర్వేషన్ల విషయంలో మనకు సంబంధం లేదు, కేంద్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది, కేంద్రంలో వచ్చింది, దాని ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉన్నారు. దాన్ని కూడా పద్మనాభం గారు లాంటి వాళ్ళు రెచ్చగొట్టి ఏ విధంగా చేశారో మనం చూసాం. రంబటి రాంబాబు విషయంలో పచ్చి బూతులు, ఆయన రంకెలేయడం అలవాటు. అసెంబ్లీలో కూడా రంకెలేసాడు, మా మీదంతా రంకెలేసేవాడు, ఆయన ఆబోతులాగా వ్యవహరిస్తాడు. అనేక మంది ఉన్నారు. ఇవాళ ఆయన ఒక్కడే కాపు కాదు కదా, శివశంకర్ గారు కాపు కాదా, పవన్ కళ్యాణ్ గారు కాపు కాదా, ఇవాళ 35 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాపులు కాదా, తెలుగుదేశంలో ప్రధాన పాత్ర వహించిన కాపులు కాదా, మా రామానాయుడు గారు కాపు కాదా? అలాగా ఎందుకంటే కులాన్ని ఆపాదించుకోవడం, ఆయన తప్పు చేసి కులాన్ని ఆపాదించుకోవడం, రెచ్చగొట్టి నరికే రఫా అంటే సపోర్ట్ చేసి ఆయనే రఫా చేస్తాను, నేను వస్తాననే భయం సృష్టిస్తా ఉన్నాడు. నేను అధికారంలోకి వస్తున్నాను, రేపో మాపో సీట్ ఎక్కబోతున్నాను,
మిమ్మల్ని ఊసకోతకు వస్తాను, బట్టలోడు దించి కొట్టిస్తాను అంటాడు. ఆల్రెడీ ప్రజలు బట్టలోడు తీశారు. 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? 151 సీట్లు ఇచ్చి చక్కటి పరిపాలన చేయమంటే ప్రజావేదిక కూల్చే దగ్గర నుంచి మొదలుపెట్టి రాజ్యాంగాన్ని గౌరవించలేదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను గౌరవించలేదు, తప్పుడు కేసులు పెట్టావు, జైళ్ల పాలు చేశావు. ఆఖరికి ఏ కేసు లేదు అసలు. కనీసం ఉంటే ఒకవేళ ఎఫ్ఐఆర్ వేస్తే స్టేషన్ బెయిల్ ఇస్తారు. శివశంకర్ గారు కూడా తెలుసు, అంకారావు గారు తెలుసు. స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసుని 54 రోజులు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని. అంటే నీ ఏ విధంగా డబ్బు మదాన్ని వాడావో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ బూతులు తిట్టి రెచ్చగొడతా ఉన్నారు. సోషల్ మీడియాలో మమ్మల్ని తిడతా ఉన్నారు. మా సోషల్ మీడియా చూపిస్తే ఋషి గారు భయంకరంగా ఉంటాయి. ఇంత వయసులో నేను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నాదంతా నిర్మాణాత్మక విమర్శ ఉంటుంది కానీ తప్పుగా మాట్లాడను. మమ్మల్ని బూతులు తిడతారు. ఇవాళ ఏంటి ముఖ్యమంత్రి కానీ ఆయన అన్న మా భాష ఏంటి? లాకో అంటే ఏంటి అర్థం ఏంటండి? రెచ్చిపారా కార్యకర్తలు. ఎందుకంటే ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తుంది. ఇప్పుడు అక్కడ కాదు, మీరు అన్నారు కాబట్టి బిచ్చు చౌదరి గారు ఖచ్చితంగా ఇప్పుడు ఆ వీడియో చూసిన ఎవరికైనా ఇప్పుడు నేను చూడగానే ఏంటి ఇంత మాట అనేసాడు అని ఒక్క నిమిషం ఇదవుతుంది. ఇంకా కార్యకర్తలకు ఎలా ఉంటుంది